కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లుంటదా, లేకపోతే మరేదైనా అవుతుందా చూడాలి. ఎందుకంటే ఇంటర్నెట్ బాగా అందరూ అలవాటు పడ్డారు, ఒక రకంగా ఎడిక్ట్ అయ్యారు, ఫోన్లు వీటిట్లో చూసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. బట్ ఈ ఇంటర్నెట్ వచ్చాక మానేసిన పుస్తక పఠనం సంగతి దేవుడు ఎరుగు, కానీ పుస్తక వినియోగం మాత్రం మధ్య పెరిగింది. ఇప్పుడు నా బోటోళ్ళం ఇదివరకు నవల్స్, డిటెక్టివ్స్ ఇవన్నీ చదివేవాడు. ఇంటర్నెట్ వచ్చాక టైం లేదు, చదవడం మానేది. ఈ మధ్యన ఏదో పుస్తకాలు కొంటున్నా, కానీ ఇంకా చదవడం పూర్తిగా స్టార్ట్ చేసే టైం చాలట్లేదు. ఎందుకంటే పొద్దున్న రాత్రి దాకా పనిలో ఉంటాం. బట్ మార్పులు అయితే అనివార్యం. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన 6,000 సీఈఓలతో ఎకనమిక్ రీసెర్చ్ ఒకటి చేశారు, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ వాళ్ళు. దాంట్లో తేలినటువంటి అంశం ఏంటంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు, అనేక మంది మార్పులు చోటు చేసుకుంటున్నాయి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఇది కొత్త ఉద్యోగాలు 10% వస్తుంటే పోతున్న ఉద్యోగాలు 90% అని చెప్పారు.